హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 12వ తారీఖు డిసెంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఓకే, ఎవరు కూడా మిస్ చేయొద్దండి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మనకు ఏపీలో మరియు తెలంగాణలో పోటీ పరీక్షల కోసం ఇవి చాలా బాగా మనకు యూస్ఫుల్గా ఉంటాయి. అంతేకాకుండా మన యాప్లో ఇంకా ఎవరైనా ఫుల్ కోర్స్ కానీ టెస్ట్ సిరీస్ కానీ తీసుకోవాలి అనుకుంటే ఆఫర్ ఇంకా అందుబాటులో ఉందండి. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. హాయ్ ఆల్, మన ఛానల్లో ఉన్న నిరుపేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఏపీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ 500 రూపాయలకే అందించడం జరుగుతుంది. 6 నెలల వ్యాలిడిటీతో. టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ, 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన టోటల్ హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. కేవలం 500 రూపాయలకే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి రెండింటికి అందుబాటులో ఉంటాయి. ఒకసారి డెమో చూసి కోర్స్ తీసుకోండి. మీరు ఇప్పుడు తీసుకున్నా కూడా మీరైతే ప్రిలిమ్స్ క్రాక్ చేయవచ్చు ఈజీగా. దీంతో పాటుగా గ్రూప్ 2 చరిత్రలోనే మరి 50,000 ప్రశ్నలతో తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా టెస్ట్ సిరీస్ లాంచ్ చేశామండి. కేవలము 99 రూపాయలకే అందజేస్తున్నామండి. ఎంతండి? జస్ట్ 99 రూపీస్ మాత్రమే, 1 ఇయర్ వ్యాలిడిటీతో. ఓకేనా? ప్రతి టాపిక్కి టెస్ట్ ఉంటుంది, ప్రతి టాపిక్కి ఉచితంగా పీడిఎఫ్ అందజేయడం జరుగుతుంది. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకే, మరి వీటిని ఏ విధంగా తీసుకోవాలంటే ముందుగా ప్లే స్టోర్ నుండి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా లోగో ఉంటుంది, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ చూడండి, స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ పైన క్లిక్ చేయగానే, ఒకవేళ మీరు కోర్స్ పర్చేజ్ చేసిన ఈ విధంగా మీ కోర్సును ఓపెన్ చేయాలి. స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే అన్ని కోర్సులు కనిపిస్తాయండి. మీరు ఏ కోర్స్ తీసుకున్నారు, గ్రూప్ 2 సచివాలయం, గ్రూప్ 2 టెస్ట్ సిరీస్, ఈ విధంగా మీరు తీసుకున్న కోర్సుని సెలెక్ట్ చేసిన తర్వాత కంటెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే, కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్నీ కనిపిస్తాయి. ఆ ఫోల్డర్ పైన క్లిక్ చేయగానే అన్నీ ఓపెన్ అవుతాయండి. ఓకేనా? సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. అతి తక్కువ ధరలో మరి కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై. క్వశ్చన్ నెంబర్ 1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న స్మార్ట్ సిటీ అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల ఆర్థిక సహాయం కేటాయించినట్లుగా నివేదిక ప్రకటించింది ఇటీవల? ఆన్సర్ ఆప్షన్ చేయండి. 6,865 కోట్ల రూపాయలను కేటాయించినట్లుగా ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న స్మార్ట్ సిటీల అభివృద్ధి కోసము. చూద్దాం. పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపికైన తిరుపతి, కాకినాడ, విశాఖపట్నం, అమరావతి నగరాలను స్మార్ట్ సిటీల అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే 6,865 కోట్లు కేటాయించినట్లుగా కేంద్ర గృహ నిర్మాణము, పట్టణ శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ ఈ మొత్తంలో ఇప్పటి వరకు 4,742.43 కోట్ల పనులు పూర్తయ్యాయి. మరియు 2,122.98 కోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. స్వచ్ఛ నగరాలు. రాష్ట్రంలో స్వచ్ఛ సర్వేక్షణ్ ఇప్పటికే 37 పట్టణ స్థానిక సంస్థలలో సర్వే పూర్తయింది. ఇంకా 42 యుఎల్బీలలో చేపట్టాల్సి ఉంది. గత సంవత్సరం 11 విభాగంలో ఆంధ్రప్రదేశ్కు అవార్డులు లభించాయి. ఈ ఏడాది కూడా మొదటి ర్యాంక్ సాధించాల్సిన పనులు వేగంగా జరుగుతున్నాయి. 2022 స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో జాతీయ స్థాయిలో మరిన్ని అవార్డులు మరియు 20 వరకు యుఎల్బీలలో ఉత్తమ పనితీరు కనబరుస్తున్నాయి. సర్వే పూర్తయితే మరిన్ని అవార్డులు లభించనున్నాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ప్రతిష్టాత్మక 33వ వ్యాస సమ్మాన్ పురస్కార 2023 విజేత ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆన్సర్ ఆప్షన్ సి, పుష్ప భారతి గారు. ఓకే, ప్రముఖ రచయిత. చూద్దాం. సాహితీ ప్రపంచం 33వ వ్యాస సమ్మాన్ 2023గా జరుపుకోవడానికి సిద్ధంగా ఉంది. నిష్ణాత హిందీ రచయిత్రి పుష్ప భారతిని ఆమె 2016 జ్ఞాపకార్థం యాదేన్ ఔర్ యాధిన్ కోసం సత్కరించారు. హిందీ సాహిత్యానికి చేసిన విశిష్ట సేవలను గుర్తించి కేకే బిర్లా ఫౌండేషన్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందజేస్తుంది. పుష్ప భారతి విశేషమైన ప్రయాణము. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో 1935లో జన్మించిన పుష్ప భారతి గారు 1955లో ప్రయాగ్ యూనివర్సిటీ నుంచి హిందీ సాహిత్యంలో ఎంఏ పట్టా పొంది తన సాహిత్య ప్రయాణాన్ని ప్రారంభించింది. దశాబ్దాల పాటు సాగిన కెరీర్లో ఆమె తన ప్రత్యేకతతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రచనా శైలి మరియు భాష నైపుణ్యాలను కూడా కలిగి ఉన్నారు. నెక్స్ట్ వన్. ఇటీవల జరిగిన ఎలక్షన్స్లో ప్రధానిగా ఎన్నికైన డొనాల్డ్ టస్క్ ఏ దేశస్థుడు? డొనాల్డ్ టస్క్.
ఆన్సర్ ఆప్షన్ డి పోలాండ్. ఎక్కడండి? పోలాండ్. వివరాలు చూద్దాం. డిసెంబర్ 11న జరిగిన చారిత్రాత్మక ఓటింగ్లో EU మాజీ నాయకుడు డొనాల్డ్ టస్క్ దాదాపు ఒక దశాబ్దం తర్వాత పోలాండ్ ప్రధానమంత్రిగా తిరిగి వచ్చారు. మరి ఇది 8 సంవత్సరాల తుఫాను జాతీయ సాంప్రదాయవాద పాలన నుంచి గణనీయమైన మార్పును సూచిస్తుంది. టస్క్ నాయకత్వం ప్రజాస్వామ్య ప్రమాణాలను పునరుద్ధరించడానికి మరియు యూరోపియన్ మిత్ర దేశాలతో సంబంధాలను మెరుగుపరచడానికి వాగ్దానాలతో కొత్త ప్రో యూనియన్ శకానికి నాంది పలుకుతుందని భావిస్తున్నారు. నెక్స్ట్ వన్. మహిళా సాధికారత కోసం ప్రధాని మోదీ 15,000 మహిళా స్వయం సహాయక బృందాలకు అధునాతన సాంకేతిక విధానం డ్రోన్స్ అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే దాని పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ నమో డ్రోన్ మోదీ. వివరాలు చూద్దాం. బలమైన మరియు అభివృద్ధి చెందిన దేశాన్ని నిర్మించడానికి మహిళా సాధికారత చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు గ్రామీణ శ్రేయస్సుకు దోహదపడుతుంది. వ్యవసాయ అవసరాల కోసం డ్రోన్లను అందించడం ద్వారా 15,000 మహిళా స్వయం సహాయక బృందాల సాధికారత లక్ష్యంతో నవంబర్ 30న ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ చొరవ నమో డ్రోన్ దీదీ. ఈ వినూత్న విధానము గ్రామీణ మహిళలను శక్తివంతం చేయడానికి సాంకేతికతను ఉపయోగించుకుంటుంది. వ్యవసాయ విప్లవంలో వారిని అగ్రగామిగా నిలపడమైతే జరుగుతుంది. నెక్స్ట్ వన్. భారతదేశం డిసెంబర్ 11న ప్రారంభించిన విన్ బ్యాక్స్ 23 సైనిక విన్యాసము ఏ దేశంతో కలిసి నిర్వహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి వియత్నాం. భారతదేశం మరియు వియత్నాం సైన్యాలు వియత్నాంలో 11 రోజుల సైనిక విన్యాసాన్ని ప్రారంభించాయి. డిసెంబర్ 11న ప్రారంభమయ్యాయి. విన్బ్యాక్స్ 23 అని పేరు పెట్టబడిన ఈ సహకార ప్రయత్నము రెండు దేశాల మధ్య లోతైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుంది మరియు చైనా యొక్క ఉమ్మడి ఆందోళనలకు ప్రతిస్పందనగా ఉంది. దక్షిణ చైనా సముద్రంలో దృఢమైన చర్యలు మరి వ్యూహాత్మక నిశ్చితార్థాన్ని విస్తరిస్తుంది. సంయుక్త సైనిక వ్యాయామం భారతదేశం మరియు వియత్నాం మధ్య విస్తరిస్తున్న వ్యూహాత్మక నిశ్చితార్థంలో భాగంగా ఉంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా యొక్క పెరుగుతున్న దూకుడును సమతుల్యం చేయడానికి వారి నిబద్ధతను నొక్కి చెబుతుంది. నెక్స్ట్ వన్. 2023 నవంబర్ నెల ICC పురుషుల మరియు మహిళల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను క్రింది వారిలో ఎవరు గెలుపొందారు? ఆప్షన్ డి ఏ మరియు బి రెండు సరైనవి. మాస్ట్రో నహీదా అఖ్టర్ మరియు ట్రావిస్ హెడ్ అనేటువంటి ఇద్దరు గెలుపొందారండి. వివరాలు చూద్దాం. నవంబర్ 2023లో క్రికెట్ ప్రపంచం అత్యుత్తమ ప్రదర్శనలను కనబరిచింది. ఆస్ట్రేలియన్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ మరియు స్పిన్ మాస్ట్రో నహీదా అఖ్టర్ వరుసగా ప్రతిష్టాత్మకమైన ICC పురుషుల మరియు మహిళల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను గెలుపొందారు. వారికి గౌరవాలను అందించిన వారి అద్భుతమైన విజయాలను కూడా మనకు ఇవ్వడం జరిగింది. ట్రావిస్ హెడ్ యొక్క పేలుడు అంటే బ్లాస్టింగ్ సెంచరీ మరియు ప్రపంచ కప్ విజయము క్రికెట్ పరాక్రమం యొక్క ఉత్కంఠభరితమైన ప్రదర్శనలో ఆస్ట్రేలియా వారి 6వ ICC క్రికెట్ ప్రపంచ కప్లను విజయవంతమైన ప్రయాణంలో ట్రావిస్ హెడ్ కీలక పాత్ర పోషించడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్. ఐక్యరాజ్యసమితి సహకారంతో ఐకో NGO ద్వారా కర్మవీర్ చక్ర పథకం మరియు రెక్స్ కర్మవీర్ గ్లోబల్ ఫెలోషిప్ను ప్రముఖ వ్యక్తి అందుకున్న వారు ఎవరు లేదా అందుకున్న ప్రముఖ వ్యక్తి ఎవరు? సింపుల్ ఆన్సర్ ఆప్షన్ ఏ డాక్టర్ హేమచంద్రన్ రవికుమార్. నవంబర్ 27, 2023న న్యూఢిల్లీలో జరిగిన ఒక ముఖ్యమైన వేడుకలో డాక్టర్ హేమచంద్రన్ రవికుమార్ భౌతిక మరియు అభివృద్ధికి చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఐక్యరాజ్యసమితి సహకారంతో NGO ద్వారా కర్మవీర్ చక్ర పథకం మరియు రెక్స్ కర్మవీర్ గ్లోబల్ ఫెలోషిప్తో సత్కరించారు. బయోసైన్స్ మరియు మైక్రోబయాలజికల్ స్టడీస్ రెక్స్ కర్మవీర్ చక్ర పథకము ఎ సింబల్ ఆఫ్ ఎక్సలెన్స్. రెక్స్ కర్మవీర్ చక్ర పథకము అత్యంత విశిష్టమైన పౌర గౌరవాలలో ఒకటిగా ప్రశంసించబడింది. మానవాళి యొక్క శ్రేయస్సు కోసం ప్రపంచ స్థాయిలో అసాధారణమైన సహకారాన్ని ప్రదర్శించిన వ్యక్తుల కోసం ప్రత్యేకించబడింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఇటలీ దేశ అత్యంత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది మెరిట్ ఆఫ్ ది ఇటాలియన్ రిపబ్లిక్ పురస్కారాన్ని అందుకున్న ప్రముఖ భారతీయ వ్యక్తి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి కబీర్ బేడి. వివరాలు చూద్దాం. ముంబైలో జరిగిన ఒక ప్రైవేట్ వేడుకలో కబీర్ బేడీకి ఆర్డర్ ఆఫ్
మెరిట్ ఆఫ్ ది ఇటాలియన్ రిపబ్లిక్, మెరిటో డెల్లా రిపబ్లికా ఇటాలియానా. మరి పౌరులకు అందించే దేశ అత్యున్నత పురస్కారం లభించింది. ఈ అవార్డు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇటాలియన్ గౌరవప్రదమైనది. చివరికి ఇటలీ పట్ల అతని బేషరతు భావన మరియు భావోద్వేగభరితమైన అంకిత భావాన్ని గుర్తిస్తుంది. ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ది ఇటాలియన్ రిపబ్లిక్ దేశం యొక్క యోగ్యత మరియు శ్రేష్టత యొక్క విలువలను మూర్తిభవిస్తూ సమాజానికి అత్యుత్తమ కృషి చేసిన వారికి ఇటలీ యొక్క ప్రశంసలకు నిదర్శనంగా ఇది నిలుస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. అత్యంత అధునాతన మరియు 4వ జనరేషన్ గ్యాస్ కూల్డ్ న్యూక్లియర్ రియాక్టర్ కార్యకలాపాలను ప్రారంభించిన దేశం ఏంటండి? ఆప్షన్ సి చైనా. సాంప్రదాయ బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల నుండి వైదొలగడానికి మరియు విదేశీ సాంకేతికతలపై ఆధారపడడాన్ని తగ్గించడానికి చైనా తన అన్వేషణలో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఇటీవల తూర్పు షాండాంగ్ ప్రావిన్స్లోని షిడావో బే అణు విద్యుత్ ప్లాంట్ వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. ఇది తదుపరి తరం గ్యాస్ కూల్డ్ న్యూక్లియర్ రియాక్టర్ల యుగానికి నాంది పలికింది. కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి మరియు స్థిరమైన ఇంధన భవిష్యత్తును భద్రపరచడానికి చైనా నిబద్ధతకు ఈ పరిణామం కీలకంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. ఎయిడ్స్ వైరస్ మహమ్మారిని గురించి ప్రజల్లో అవగాహన కల్పించి మరియు వైద్య సేవలు అందించిన ప్రముఖ వ్యక్తి డాక్టర్ గావో యాయోజీ ఇటీవల మరణించారు. అయితే వీరు ఏ దేశస్థులు? ఆప్షన్ డి అండి చైనా. డాక్టర్ గావో యాయోజీ చైనా వైద్యుడు మరియు కార్యకర్త. 95 సంవత్సరాల వయసులో యునైటెడ్ స్టేట్స్లోని తన స్వగృహంలో కన్నుమూశారు. మరి ఆమె 1990లలో గ్రామీణ చైనాలో ఎయిడ్స్ వైరస్ మహమ్మారిని నిర్భయంగా బహిర్గతం చేసింది. గావోకు చట్టపరమైన అధికారాన్ని కలిగి ఉన్న కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆండ్రూ జెనాథన్ ఆమె మరణాన్ని ధృవీకరించారు. నెక్స్ట్ వన్. 2023 సంవత్సరానికి గాను గూగుల్ సెర్చ్ ఇంజిన్లో అత్యధికంగా సెర్చ్ చేసిన భారతదేశ సమకాలీన అంశాలు క్రింది వాటిలో ఏవి? ఆప్షన్ ఏ చంద్రయాన్ 3 గురించి ఎక్కువ సెర్చ్ చేశారండి. చూద్దాం. 2023 ముగింపు దశకు చేరుకోవడంలో గూగుల్ భారతదేశ శోధన ధోరణులపై తన వార్షిక అంతర్దృష్టిలను విడుదల చేస్తుంది. దేశాన్ని ఆకర్షించిన ఆసక్తులు మరియు ఉత్సుకతలతో కూడిన ఆకర్షణీయమైన వస్త్రాన్ని వెల్లడించింది. ఈ సంవత్సరం డేటా, శాస్త్రీయ అన్వేషణలు, సినిమాటిక్ నిరీక్షణ మరియు క్రికెట్ పట్ల శాశ్వతమైన ప్రేమ యొక్క ఆకర్షణీయమైన మిశ్రమాన్ని హైలైట్ చేస్తుంది. మరి భారతదేశంలోని ఇంటర్నెట్ వినియోగదారులలో ఆసక్తిని రేకెత్తించిన టాప్ 10 ఈవెంట్లు. 1 చంద్రయాన్, తర్వాత కర్ణాటక ఎన్నికల ఫలితాలు, ఇజ్రాయెల్ వార్తలు, సతీష్ కౌశిక్, బడ్జెట్ 2023, టర్కీ భూకంపం, అతిక్ అహ్మద్, మాథ్యూ ఫెర్రీ, మణిపూర్ వార్తలు, ఒడిషా రైలు ప్రమాదం. టాప్ 10 అండి ఇంటర్నెట్లో సర్చ్ చేసినటువంటి ముఖ్యమైన టాప్ 10 అంశాలు. నెక్స్ట్ వన్. 150 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి ఒక పెద్ద ఫ్లియోసార్ పుర్రె ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు? ఆప్షన్ ఏ అండి ఇంగ్లాండ్. అంటే ఇది డైనోసర్ల కాలం నాటికి చెందినటువంటి జంతువు అండి ఇది. ఓకేనా, నీటి జంతువు, సింపుల్గా చెప్పాలంటే వాటర్ ప్రిడేటర్ అంటారు. ఓకే, వివరాలు చూద్దాం. సౌత్ వెస్ట్ ఇంగ్లాండ్ యొక్క డోర్సెట్ జురాసిక్ కోస్ట్లో అద్భుతమైన ఆవిష్కరణగా ఒక పెద్ద ఫ్లియోసార్ పుర్రెను ఆవిష్కరించింది. ఇది 150 మిలియన్ సంవత్సరాల క్రితం మహాసముద్రాలలో నివసించిన భయంకరమైన సముద్ర ప్రెడేటర్ గురించి అపూర్వమైన అంతర్దృష్టులను అందిస్తుంది. విశిష్టత: 2 మీటర్ల పొడవు గల శిలాజము, 130 రేజర్ పదునైన దంతాలను కలిగి ఉన్న అత్యంత పూర్తి ఫ్లియోసార్ పుర్రెలలో ఒకటి. ఈ అసాధారణమైన అన్వేషణ ఒక సమ్మెతో ప్రాణాంతకమైన కాటును అందించగల ఫ్లియోసార్ యొక్క సామర్థ్యాన్ని సూచిస్తుంది. స్థానిక పాలియోంటాలజిస్ట్ స్టీవ్ హెచ్ఎస్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. అతను ఇప్పటి వరకు పనిచేసిన అత్యుత్తమ శిలాజాలలో ఇది ఒకటిగా పేర్కొన్నారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల ప్రారంభించిన ప్రజా దర్బార్ పేరును ఏ విధంగా మారుస్తూ నిర్ణయించారు? ఆప్షన్ బి అండి ప్రజావాణి. తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన ప్రజా దర్బార్ విశేష స్పందన లభిస్తుంది. డిసెంబర్ నుంచి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో అసెంబ్లీ పేరును యొక్క పేరును మరి జ్యోతిరావు పూలే అసెంబ్లీ కాదండి ఇది అంటే సీఎం ఆఫీస్ అన్నట్లది. మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రారంభమైన ప్రజా దర్బార్కు వేల సంఖ్యలో వినతులు వస్తున్నాయి. ప్రజలు తమ సమస్యలపై పెద్ద ఎత్తున వినతి పత్రాలు సమర్పించేందుకు ప్రజాభవన్కు పెద్ద ఎత్తున వస్తున్నారు.
ఈ కార్యక్రమం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు 4,471 వినతి పత్రాలు అందాయి. అందులో ఎక్కువ శాతం డబుల్ బెడ్రూమ్ పెన్షన్లకు సంబంధించిన వినతి పత్రాలు ఉన్నాయి. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 1,143 వినతి పత్రాలు అందినట్లుగా ప్రజాభవన్ వర్గాలు తెలిపాయి. తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రేవంత్ రెడ్డి గతంలో ప్రగతి భవన్, ఏంటంటే దాని పేరు సీఎం అధికార నివాసం అండి, ప్రగతి భవన్ ఉన్న సీఎం అధికార నివాసం పేరును మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్గా మార్చారు. అలాగే ప్రజా దర్బార్ పేరును ప్రజావాణిగా పిలవాలని సీఎం ఆదేశించారు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ లా నేస్తం పథకం క్రింద అర్హులైన జూనియర్ న్యాయవాదులకు 2023-24 సంవత్సరానికి సంబంధించి రెండో విడత ఎంత మొత్తం విడుదల చేశారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 7,78,00,00,000 రూపాయలు. ఇంపార్టెంట్. రాష్ట్రంలో జూనియర్ న్యాయవాదులకు అండగా ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వము 2023-24 సంవత్సరానికి సంబంధించి రెండో విడత వైఎస్ఆర్ లా నేస్తం నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి విడుదల చేశారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా 2,807 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులకు నెలకు 5,000 రూపాయల స్టైఫండ్ చొప్పున ఈ ఏడాది జూలై నుంచి డిసెంబర్ వరకు 6 నెలలకు ఒక్కొక్కటికి 30,000 వంతున 7,98,95,000 వారి ఖాతాల్లో జమ చేశారు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. నాసా యొక్క లూసీ వ్యోమనౌక ద్వారా ఇటీవల కనుగొనబడిన డింకినేష్ అనే ఉల్కా చంద్రునికి ఏ పేరు పెట్టారు? ఆన్సర్ ఆప్షన్ డి, సేలం. నెక్స్ట్, టాఫ్ట్స్ యూనివర్సిటీ మరియు హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మానవ కణాల నుంచి తయారు చేసిన చిన్న స్వీయ సమీకరణ రోబోట్లకు ఏ పేరు పెట్టారు? ఆప్షన్ బి, ఆంథ్రోబోట్స్. ఇటీవల వార్తల్లో నిలిచిన రెండవ థామస్ షోల్ ఏ సముద్రంలో ఉంది? ఆప్షన్ సి, దక్షిణ చైనా సముద్రము. పంచామృతం ప్రతిజ్ఞ డాష్కి సంబంధించినది. ఆప్షన్ సి, వాతావరణ మార్పులను ఎదుర్కోవడం. నెక్స్ట్ వన్, హెన్రీ కిస్సింజర్ ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అత్యంత ఆధిపత్య అమెరికన్ రాజనీతిజ్ఞుడిగా పరిగణించబడ్డాడు మరియు ఇటీవల మరణించిన మాజీ డాష్ ఎవరండి? హెన్రీ కిస్సింజర్. ఆప్షన్ బి అండి, యునైటెడ్ స్టేట్స్ ప్రధాన కార్యదర్శి. నెక్స్ట్, సుభాన్ సిరి దిగువ జల విద్యుత్ ప్రాజెక్టు, ఇది ఇప్పటి వరకు భారతదేశంలో చేపట్టిన అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ డి, అరుణాచల్ ప్రదేశ్. ప్రస్తుతము భారతదేశ శక్తి మిశ్రమంలో ఏ భాగానికి జలశక్తి ఉంటుంది? ఆప్షన్ బి అంటే 11. ఇజ్రాయెల్ మరియు గాజాపై షాడో R1 డ్రోన్లను నిఘా విమానాలుగా మోహరించాలని ఇటీవల ఏ దేశం నిర్ణయించింది? ఆప్షన్ బి, యూకే. 2023 నాటికి క్రింది వాటిలో ఏది ప్రత్యేక కేటగిరీ రాష్ట్రము కాదు? ఆన్సర్ ఆప్షన్ డి, జార్ఖండ్ కాదండి. నెక్స్ట్, కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం లేదా CBAM అనేది డాష్ యొక్క విధానం. ఆప్షన్ బి, యూరోపియన్ యూనియన్. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.